విజీస్ బ్యూటీ టిప్స్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను నా హెయిర్ ప్రాబ్లం గురించి నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. ఇవి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఆ ప్రోడక్ట్స్ రివ్యూ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఈ రోజు అయితే నేను ప్రోడక్ట్స్ కొన్న అన్బాక్సింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నాను, అసలు నాకు ఏంటి ప్రోడక్ట్స్, వాటి రివ్యూస్ కూడా. చాలా మంది హెయిర్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో అయితే నేను షేర్ చేసుకుంటున్నాను. అయితే ప్రోడక్ట్ నాకు రిసీవ్ అయిపోయింది. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అనమాట. ఇట్లా అయితే నాకు బాక్స్ రిసీవ్ అయింది. ఇందులో ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. నేను 2 ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ చేశాను. ఒకటి హెయిర్ షాంపూ, ఇంకొకటి హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇవి 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి, మన హెయిర్లో ఎలా వర్క్ అవుతాయి అన్నది డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇప్పటికైతే అన్బాక్సింగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. చూపిస్తాను మీకు ఏమేమి తీసుకున్నాను, ఎలా ఉన్నాయి అన్నది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఫస్ట్ చెప్పాలి అనుకుంటున్నది ఏంటి అంటే, నా హెయిర్కి ఎక్కువ హెయిర్ ఫాల్ అయిపోవడం, హెయిర్ డ్రై అయిపోవడం, డ్యామేజ్, ఇలా నాకు ఇష్యూ ఉండిందనమాట. దానికోసం అయితే ఈ ప్రోడక్ట్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా అన్బాక్స్ చేసి చూపిస్తాను. అమెజాన్లో అయితే ఆర్డర్ పెట్టాను ఈ ప్రోడక్ట్స్. ఇప్పుడే రిసీవ్ అయ్యాయి. చాలా సేఫ్టీగా అయితే రిసీవ్ అయ్యాయి, ఎలాంటి డ్యామేజ్ లేకుండా. అండ్ అమెజాన్లో ఏంటంటే క్విక్ డెలివరీ కూడా, మనకి త్వరగా డెలివరీ అయితే ఉంటుంది. మీకు కావాలి అంటే నేను కింద వీటి లింక్స్ అయితే ఇస్తాను, వాటి ద్వారా వెళ్ళి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నా హెయిర్ ప్రాబ్లమ్కి సంబంధించి ఒక షాంపూ, అలాగే హెయిర్ ఆయిల్ అనేది పెట్టాను. కోకో ఆనియన్ న్యాచురల్ షాంపూ, అలాగే కోకో ఆనియన్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనమాట. సో ఇందులో మనకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నా హెయిర్లో అప్లై చేసుకొని కూడా మీకు డెమో అయితే షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ అయితే నేను కోకో షాంపూ చూపిస్తున్నాను. ఇదైతే ఫ్రేగ్రెన్స్ ఫ్రీ, ఎలాంటి ఫ్రేగ్రెన్స్ అయితే ఉండదు. నో పారాబెన్స్, సల్ఫెన్స్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదు. టోటలీ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో మనకి యూజ్ చేశారు. ప్యాకేజింగ్ వైజ్ అయితే మనకి పంపింగ్ టైప్లో వచ్చింది. అలాగే మనకి ఎక్కడికైనా ట్రావెల్ కూడా వెళ్తే మనకి ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట. మనకి ట్రావెల్లో కూడా హ్యాపీగా తీసుకెళ్ళచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ట్రావెలింగ్లో పర్పస్ కూడా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుందనమాట ప్యాకేజింగ్ వైజ్ వచ్చేసి. ఇప్పుడు నేనైతే నా హెయిర్లో అప్లై చేసుకొని మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆనియన్ హెయిర్ ఆయిల్ అనమాట. ఇదేంటంటే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే ఆనియన్ హెయిర్ ఆయిల్ వచ్చేసి మనకి హెయిర్లో ఎలా పనిచేస్తుంది అన్నది మీతో షేర్ చేసుకుంటాను. ఇదైతే మనకి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆనియన్ ఆయిల్, అలాగే కోకోనట్ ఆయిల్, అలాగే బ్రింగ్రాజ్ అనమాట. ఆనియన్ ఆయిల్ వచ్చేసి మన హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది అనమాట, అలాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. కోకోనట్ ఆయిల్ వచ్చేసి మనకి డీప్ నరిష్మెంట్ అయితే ఇస్తుంది అనమాట, హెయిర్లో డ్రైనెస్ని తగ్గిస్తుంది మన హెయిర్లో. అలాగే బ్రింగ్రాజ్ వచ్చి హెయిర్ని థిక్గా హెల్తీగా ఉంచడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఇప్పుడు నా హెయిర్లో అప్లై చేస్తున్నాను. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి అవి ఉన్నాయి. అలాగే బెనిఫిట్స్ ఏంటంటే స్కాల్ప్ని నరిష్ చేసి డాండ్రఫ్ని తగ్గించి హెయిర్ని సాఫ్ట్గా షైనీగా చేయడానికి, రూట్స్ నుంచి హెయిర్ని స్ట్రాంగ్ చేయడానికి ఈ హెయిర్ ఆయిల్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఇది మన హెయిర్లో హెయిర్ని హెల్తీగా, అలాగే హెయిర్ని స్ట్రాంగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ ఉంటాయి కదా, అవి కూడా తగ్గిస్తుంది అనమాట. కొంచెం ఎలా యూజ్ చేయాలి అంటే, కొంచెం ఆయిల్ తీసుకొని మన హెయిర్లో ఈవెన్గా అప్లై చేసి 1 to 2 minutes మనం ఇది మన హెయిర్లో మంచిగా అప్లై చేసుకొని అలా వదిలేసి ఒక 2 hours తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకున్నట్టయితే మనకి ఈ ఆయిల్ అనేది మనకి డీప్గా వెళ్ళి మన హెయిర్లో ఉన్న ప్రాబ్లమ్ని అయితే తగ్గిస్తుంది అనమాట. నేను 2 hours తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటాను. హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు మీకు అది కూడా డెమో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఇప్పుడు షాంపూ అనమాట. ఈ బాటిల్ చూసారా ఎంత బాగుందో. బాటిల్ అయితే సూపర్ ఉంది, ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా, ఈజీ టు యూస్ కూడా. అయితే ఇందులో షాంపూలో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి ఆనియన్ ఎక్స్ట్రాక్ట్, అలోవెరా, విటమిన్ ఈ. ఆనియన్ ఎక్స్ట్రాక్ట్ ఏంటంటే మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, హెయిర్ని స్ట్రాంగ్ చేస్తుంది. అలోవెరా స్కాల్ప్ నుంచి మనకి రూట్స్ నుంచి హైడ్రేషన్ ఇచ్చి మనకి హైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. అలాగే విటమిన్ ఈ ఏంటంటే హెయిర్ డ్యామేజ్ నుంచి రిపేర్
కేర్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుందన్నమాట. ఇందులో బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి మన హెయిర్ని క్లియర్గా ఉంచడానికి, స్కాల్ఫ్ని క్లియర్గా ఉంచడానికి న్యాచురల్స్గా హెల్ప్ అవుతాయి. ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని న్యాచురల్. అలాగే షాంపూ యూస్ చేయడం వల్ల హెయిర్ సాఫ్ట్గా షైనీగా కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ షాంపూ కానీ ఈ ఆయిల్ కానీ ఇవి రెండు మనకి హెయిర్లో మన హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇది డైలీ యూస్ చేస్తూ వస్తే మన హెయిర్ని అప్లై చేస్తూ వస్తే మన హెయిర్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనకి క్లియర్ అయిపోతాయి అన్నమాట. మీకు ఎవరికైనా ఈ ప్రోడక్ట్స్ కావాలి అంటే మీరు అమెజాన్ లో పర్చేస్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో అయితే వీటి లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు ఎంతో హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ డౌట్స్ అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. నేను విజయ. బాయ్, టేక్ కేర్.